అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి పసుపుతో వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలం అయితే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య దాదాపు ఇంచుమించు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పులతో సమస్యతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతూ రకరకాలైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనికోసము తెలిసి తెలియక అవగాహన లోపంతో విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వైద్యుల పర్యవేక్షణ కూడా లేకుండా పప్పర్మెంట్ లాగా ఆ నొప్పుల మాత్రలు మింగుతూ తాత్కాలికంగా ఆ సమస్య నుంచి బయటపడుతున్నప్పటికీ సమస్య మనకు తెలియకుండా లోపల పెరుగుతూ ఉంటుంది. రెండవది వివిధ రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రము ఇలా నొప్పుల మాత్రలు పెయిన్ కిల్లర్స్ వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడడం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు. వైద్యుల పర్యవేక్షణలో కొన్నాళ్ల పాటు వాడుకోవచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో లేకపోతే మంచిది మాత్రం కాదనమాట. మరి నేను గత కొన్ని వీడియోల్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అనేక రకాలైనటువంటి మీకే మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి అనుభూతమైనటువంటి చాలా త్వరగా తయారు చేసుకోదగ్గ చక్కటి ఫలితాలు పొందదగ్గ అనేక రకాలైనటువంటి ఔషధాలని కడుపులోకి వాడదగ్గ ఔషధాలు, పైపూత మందుకు వాడదగ్గ ఔషధాలు తెలియజేయడం జరిగింది. వాటిని చూసి చాలామంది వాటిని సద్వినియోగం చేసుకుని ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకొని ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని పైపూత మందుకి ఈ మోకాళ్ళ నొప్పులకి ఎలా వాడుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలిగినప్పుడు ఆ మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక కాలు కావచ్చు, రెండు కాళ్ళకు కావచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా అంటే అస్వస్థత అనారోగ్యానికి మోకాళ్ళ భాగం గురైనప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, IL-2, IL-6, సైటోకైన్స్ మొదలగు అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయనిక పదార్థాలు మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి. ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివి అనేక రకాలుగా వాపు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. మరి ఈ యొక్క సమస్యను అధిగమించేందుకు అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు మనకి కోకొల్లలుగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ఆ భాగంలో చక్కటి వాతావరణం అంటే మోకాళ్ళ భాగంలో చక్కటి వాతావరణాన్ని మనం మందుల ద్వారా కొన్ని జీవన విధానం ద్వారా పాటించినట్లయితే ఆ మోకాళ్ళ భాగంలో చక్కటి రక్త సరఫరా జరిగి అక్కడ తయారైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాల యొక్క నిర్వీర్యం జరిగి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అవన్నీ తగ్గాలంటే ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3: పసుపు పొడి 25 గ్రాములు, ఉప్పు ఒక 5 గ్రాములు, మూడవ పదార్థంగా నిమ్మరసం. మొదట ఏం చేస్తారంటే పసుపు పొడి ఒక 25 గ్రాములు తీసుకొని అందులో ఒక 5 గ్రాములు ఉప్పు నూరేసేసి అందులో కలిపేసేసి రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. రోజు సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి పైపూత మందుగా ఈ పసుపు ఉప్పు కలిపినటువంటి ఔషధాన్ని వాడుకోండి. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్క పూట వాడుకున్నా సరిపోతుంది. మరి తగినంత ఈ పొడి అంటే పసుపు ఉప్పు కలిపినటువంటి పొడిని తగినంత తీసుకొని అందులో తగినంత నిమ్మరసం తెలుసు కదా, ఈ నిమ్మకాయ రసం తగినంత కలిపేసేస్తే ఒక పేస్ట్ లాగా క్రీమ్ లాగా ఔషధం తయారైపోతుంది అనమాట. ఆ విధంగా తయారైన తర్వాత ఆ పేస్ట్ లేదా క్రీమ్ లాంటి ఆ యొక్క ఔషధ పదార్థాన్ని మోకాళ్ళ భాగం అంతా అంటే ముందు భాగము, పక్క భాగానికి, వెనుక భాగానికి అంతా లేపనం చేసేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా అవసరాన్ని బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేస్తుండడం వల్ల చాలా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలన్నీ కూడా ఆ మోకాళ్ళ భాగంలో చక్కగా పనిచేసి ఆ యొక్క సమస్య తగ్గేందుకు చాలా హేతుభూతమవుతాయి, సమస్య తగ్గేందుకు సహకరిస్తాయి. ఆ సమస్య తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఈ పద్ధతిలో మనం ఔషధం తయారు చేసుకున్నప్పుడు ఔషధం అయిపోతే మరలా తయారు చేసుకుని మరలా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. అన్నీ మనకు తెలిసినటువంటి ద్రవ్యాలే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సైడ్ బెనిఫిట్స్ కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ పసుపును గురించి ఆలోచించినట్లయితే పసుపులో కుర్కుమిన్ అనేటువంటి ఒక చక్కటి కెమికల్ ఆల్కలైడ్ రసాయన పదార్థం ఉంటుందన్నమాట. ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే రక్త సరఫరాను
ఆయా భాగాలకి సజావుగా సాగేటట్టు చేస్తుందన్నమాట. ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో ఆయా భాగాలకి పోషకాంశాలు మోకాళ్ళ భాగంలో బాగా వెళతాయి. దీంతోపాటు ఆక్సిజన్ కూడా చాలా అవసరం కదా, ఆ కణాలకి చక్కటి ఆక్సిజన్ కూడా అందుతుంది. కాబట్టి అక్కడ భాగాల్లో తయారైనటువంటి ఆ అనారోగ్య వాతావరణం అంతా, అంటే ఆ యొక్క పదార్థాల యొక్క ప్రభావం అంతా నిర్వీర్యమయ్యేందుకు ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందో ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి బాధ, పోటు, సలుపు, మంట ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దీంతోపాటు ఉప్పును కూడా మనం వాడుతున్నాం కాబట్టి ఉప్పు ఈ యొక్క పసుపు, ఈ యొక్క పదార్థము, ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి లేపన ద్రవ్యం యొక్క ప్రభావాన్ని మరింత శీఘ్రంగా మరింత త్వరగా పనిచేసేట్లు చేసి త్వరగా ఆ సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఉప్పు మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లే ఈ నిమ్మరసంలో విటమిన్ సి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందే చెప్పినట్టు ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను మనం అధిగమించగలమో, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేట్టు చేస్తే ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి బాధ, పోటు, సలుపు, మంట ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆయా భాగాల్లో ఉత్పత్తి అయినటువంటి హానికారకమైనటువంటి అంశాలన్నింటి కూడా నిర్వీర్యం చేసే అద్భుతమైనటువంటి శక్తి వీటికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ కూడా మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ పద్ధతిలో మనం ఈ విధంగా వాడుకోవచ్చు. అట్లే సమస్య ఎక్కువగా ఉండి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే కడుపులో కూడా కొన్నాళ్ల పాటు మనకు దొరికేటువంటి ఆయుర్వేద ఔషధాలు క్షేమదాయకమైనటువంటి మీరు వాడుకోదగ్గ ఆయుర్వేద ఔషధాలు వాడుకోవచ్చు. అలాంటి ఆయుర్వేద ఔషధాల్లో మహారాస్నాది క్వాథ, బాగా నిదానంగా నోట్ చేసుకోండి. మహారాస్నాది క్వాథ ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతుంది అన్నమాట, అంటే లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. అట్లే రెండవ పదార్థంగా అశ్వగంధారిష్ట, ఇది కూడా మనకి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది అన్నమాట. మరి ఈ రెండు పదార్థాలు, అంటే ఈ రెండు ఔషధాలు లిక్విడ్ రూపంలో దొరికేటువంటి ఔషధాలను తెచ్చుకొని మనం రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 10 ml మహారాస్నాది క్వాథ, 10 ml అశ్వగంధారిష్ట, అక్కడికి 20 ml అయింది కదా, 20 ml వాటర్ కలపాలన్నమాట. అంటే ఒక్కొక్క ఔషధాన్ని 10 ml చొప్పున తీసుకొని టోటల్ 20 ml వాటర్ కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి. అట్లే రాత్రిపూట కూడా ఆహారం తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మరలా ఇదే పద్ధతిలో 2 ద్రవ పదార్థాలను కలిపేసి అందులో ఒక 20 ml నీరు చేర్చేసేసి మరలా సేవించాలి. ఈ విధంగా అవసరాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి కొన్నాళ్ల పాటు కడుపులో కూడా ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉన్నా, ఒక కారికే పరిమితమైన, మరీ ఇబ్బంది లేకపోతే చాలా వరకు 100లో దాదాపు 60-70% మందికి కేవలం ఈ విధంగా వాడినటువంటి పైపూత మందు వల్లనే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం పదార్థం మనం పూత మందుగా వాడుకోవడం వల్ల ఆ మోకాలు భాగంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ యొక్క భాగాలన్నీ కూడా, అంటే కండరాలు కానీ, టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, సైనోవియం అనేటువంటి మెంబ్రెయిన్ కానీ, అదేవిధంగా కార్టిలేజ్ అనేటువంటి మృదులాస్థి కానీ, ఇవన్నీ కూడా చక్కగా ఆరోగ్యంగా స్వాస్థ్యంగా తయారై ఆ మోకాళ్ళ భాగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కూడా ఈ యొక్క పదార్థాలన్నీ కూడా, అంటే ఈ పసుపు, ఉప్పు, అదేవిధంగా నిమ్మరసము పైపూత మందుగా వాడుకోవడం వల్ల ఉపయోగపడతాయి. చూశారు కదా ఎటువంటి చక్కటి ఔషధాన్ని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.